అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. అల్లూరి జిల్లా పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జీవో నంబర్ 3పై హైపవర్ కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపించారు. పాడేరు కలెక్టరేట్లో కలెక్టర్ నిశాంతి అధ్యక్షతన జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో ఆదివాసీ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ఉద్యోగ సంఘాలను చేర్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే సంఘాలను కమిటీలో చేర్చడం వెనుక ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఉందని ఆరోపించారు. జీవో నంబర్ 3ను సాధించే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మీద పోరాడే వాళ్ళకి వెయ్యాలి. మన ఎంప్లాయ్ యూనియన్స్కి వేస్తున్నారు. వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వారు దానికి గట్టిగా చెప్పలేరు. అలాగే ఉద్యమాలు చేసే చాలా సంఘాలు ఉన్నాము. సంఘం నుంచి ఒక్కొక్క నేమైనా తీసుకొని చేయాలి. అసలు ఐపవర్ కమిటీయే మాకొద్దు. ఐపవర్ కమిటీ అంటే ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాం? అదేమైనా సీఎం గారు ఏమన్నా ఐపవర్ కమిటీ వేయమని ఏమైనా ఎజెండా ఏదైనా పేపర్ ఇచ్చారా? అది కూడా ఇప్పటి వరకు మా కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఇవ్వలేదు. సో ఐపవర్ కమిటీ అని చెప్పి 10 సార్లు పిలుస్తున్నారే కానీ ఐపవర్ కమిటీకి ఏవో 5 మాత్రమే అంటారు. ఆ 5 కూడా ఎవరో రిటైర్డ్ అయిన వ్యక్తులు అంటారు. నా ఉద్దేశం ఏంటంటే రిటైర్డ్ అయిన వ్యక్తులు మాకు అడ్వైజర్స్గా ఉండాలి. మేము పోరాడుతున్నాం కాబట్టి ఉద్యమాలు ఎవరైతే రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారో వాళ్ళని ఐపవర్ కమిటీలో వెయ్యాలి. అయినా సరే ఐపవర్ కమిటీయే వద్దంటున్నాం. మా అందరి తరపున మా ట్రైబల్ మినిస్టర్ గారు ఉన్నారు, గుమ్మడి సంధ్యారాణి గారు. మా ట్రైబల్ మినిస్టర్ గారు శాసనసభలకి చట్టసభలకి వెళ్లే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మాకు జీవో నెంబర్ 3 అయితేనేమి 170 చట్టం అయితేనేమి మిగతా మా గిరిజన చట్టాలు అయితేనేమి వాటి మీద మా బాక్సైట్ గురించి కూడా మాకు మా మినిస్టర్ ఉన్నారు, మా ట్రైబల్ మినిస్టర్ గారే మా కమిటీ లీడరు. ఆవిడే మా కమిటీ, ఆవిడే ఇవన్నీ కూడా తేల్చుకొని వచ్చి మా గిరిజనులకు రావాల్సింది అన్ని కూడా చేయవలసిన అవసరం మా ట్రైబల్ మినిస్టర్కే ఉంది. కానీ ఐపవర్ కమిటీ వేయడానికి మేమైతే పూర్తి వ్యతిరేకిస్తున్నాం. రాధాకృష్ణ, జీవో నెంబర్ 3 సాధన కమిటీ కో కన్వీనర్, 1/70 చట్టం పోరాట కమిటీ కో కన్వీనర్ని. రోజు కలెక్టరేట్లో దాదాపు 3-4 సార్లు ఐపవర్ కమిటీ అని చెప్పేసి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐపవర్ కమిటీకి సంబంధించి ప్రభుత్వం అనుకూలమైనటువంటి వ్యక్తులను ఐపవర్ కమిటీలో తీసుకొని ఈరోజు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడం కోసం ఐపవర్ కమిటీ అనేది చెప్తా ఉన్నారు. ఏ జిల్లాలో కూడా ఐపవర్ కమిటీ అనేది లేదు. ఓన్లీ అల్లూరు జిల్లాలో మాత్రం ఇక్కడ ఉద్యమం ఎక్కువగా జరుగుతూ ఉంది కాబట్టి ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కొద్దిమంది ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వాళ్ళని ఐపవర్ కమిటీలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఐపవర్ కమిటీ అంటే అసలు గవర్నమెంట్ నుండి ఏమైనా జీవో ఏమైనా వచ్చిందా, లేదు దానికి చట్టబద్ధత ఏమైనా ఉందా అని చెప్పి చాలా క్లియర్గా మేము కలెక్టర్ గారిని జేసీ గారిని అడుగుతున్నాం. అటు ప్రభుత్వం నుండి ఎటువంటి జీవో కానీ చట్టబద్ధత ఏది కూడా లేనప్పుడు ఐపవర్ కమిటీ పేరు చెప్పి కాలయాపన ఎందుకు? మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఉద్యోగస్తుల్ని కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసుకుంటా ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల్ని ఐపవర్ కమిటీలో తీసుకుంటే వాళ్ళు కనీసం మాట్లాడగలుగుతారా, ఓట్లాడగలుగుతారా? ఉద్యమకారులంతా కూడా పక్కన పెట్టి ఉద్యమాలు రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేసే వాళ్ళందరూ పక్కన పెట్టి ప్రభుత్వానికి ఒత్తాసు పల్లికి అనుకూలమైనటువంటి వ్యక్తులనే ఈరోజు ఐపవర్ కమిటీలో తీసుకొని ఉద్యమాన్ని నీరుగార్చే పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు. జీవో నెంబర్ 3 సాధించేంత వరకు మేము ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తాం. దానికి వెనకాల వేసే ప్రసక్తే లేదని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వంతల నాగేశ్వరరావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తూ డిఎస్సి సాధన కమిటీ జీవో నెంబర్ 3 కోసం 170 రక్షణ కమిటీలో కూడా మేము మెంబర్స్గా ఉన్నాము. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీస్లో రమ్మని పిలుపునిచ్చారు. మరి చర్చలకు హైపవర్ కమిటీని నియమించాలని చెప్పి రమ్మన్నారు. మేము ఒకటే విషయాన్ని మేము తెలియజేస్తున్నాము. ప్రజెంట్ ఉద్యోగుల్ని పట్టుకొని హైపవర్ కమిటీ వేస్తే ప్రభుత్వాన్ని వాళ్ళు తలొగ్గుకొని ప్రశ్నించకుండా వాళ్ళ రక్షణ కోసమే మాట్లాడతారు తప్ప ప్రజా సంఘాల ఒక ఆశయాలని వాళ్ళు నెరవేర్చరు. మేము ఒకటే కోరుతున్నాము, ఉద్యోగ సంఘాలని పక్కన పెట్టండి, రిటైర్డ్ అధికారులను పక్కన పెట్టండి,
ప్రభుత్వమే ముందుకొచ్చి మాకు నాయకత్వం వహిస్తూ వాళ్ళ ముందుండి నడిపించడానికి మరి గౌరవ మంత్రి గారు ముందు కమిటీని నియమించండి. చాలామంది హైపవర్ కమిటీ కన్నా ముందే సచివాలయంలో చర్చలు జరిగాయి, విజయవాడలో చర్చలు జరిగాయి. అది ఇప్పటి వరకు అమలు కాలేదు. వాటన్నిటిని తప్పుదోవ పట్టించడానికి, ఈరోజు ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి జేఏసీ అన్న పేరు చెప్పి, లేక ఉద్యోగ సంఘాల పేరు చెప్పి, ఉద్యోగ సంఘాల నుండి 4గురిని 5గురిని తీసుకుంటున్నాం హైపవర్ కమిటీ అంటున్నారు. ఇది వాస్తవికంగా లేదు. ప్రజలకు మేలు చేయాలనే ఒక చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అమలు చేయవచ్చు. మేధావులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారానే వాళ్ళు ఖచ్చితంగా తర్జన భర్జన చేసి దాన్ని ముందుకు నడిపించే విధానం ఉంది. 5 జిల్లాలు ఎక్కడ కూడా లేవు, ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా ఈ హైపవర్ కమిటీ ప్రస్తావన లేదు. కానీ పాడేరులో మాత్రం, అల్లూరి జిల్లాలో మాత్రమే హైపవర్ కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తామంటున్నారు. ఆ ఇచ్చే దాంట్లో కూడా ప్రజా సంఘాల పేరు ఒక్కటి కూడా లేదు. అందరూ ఉద్యోగస్తులే ఉన్నారు. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగ భద్రత కోసమే మాట్లాడతారు తప్ప ప్రజల సమస్యపై ఎవరు పోరాడేది లేదు, మాట్లాడేది లేదు. కనుక గౌరవ కలెక్టర్ గ్రహించి, లేక గవర్నమెంట్ గ్రహించి, మా తరపున అడ్వైజర్ కమిటీ ఉన్నప్పుడు ఒక లాయర్నో, జడ్జినో, రిటైర్డ్ జడ్జినో వాళ్ళనే తీసుకొని ముందుకు నడిపిస్తే బాగుంటుంది. కానీ హైపవర్ కమిటీని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజా సంఘాలు లేని హైపవర్ కమిటీ ఉద్యోగ సంఘాలతో ఎలా నడుపుతారు? ప్రభుత్వ ప్రలోభాలకు పడి వాళ్ళ కోరికలు తీర్చుకోవడమే తప్పించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా మాట్లాడారని ఈ విధంగా తెలియజేస్తున్నాము. నమస్కారం.